గైస్ ఎలా ఉన్నారు అందరూ? గత కొద్ది రోజులుగా మనం ఏ వీడియో పెట్టినా సరే ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు టెక్నో ప్రీమియర్ 20 ప్రో మొబైల్ కొన్నారు కదా, దాన్ని అయితే ఫుల్ రివ్యూ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రైస్ అయితే 5,000 వరకు డ్రాప్ అయ్యింది. సో దాన్ని మేము 24,000 బిలో పర్చేస్ చేయొచ్చు అని అయితే నన్ను ఎక్కువ మంది అయితే క్వశ్చన్ అయితే అడిగారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇది ఒక రివ్యూ, అంటే నా 1.5 మంత్ ఆల్మోస్ట్ 1 మంత్ అబౌవ్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. కొంచెం థ్రోటల్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ అదోలా ఉంటుంది, అందుకని వీడియోస్ కూడా పెట్టలేదు ఈ మధ్య. అడ్జస్ట్ చేసుకోండి. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం తొందరగా అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి నేను కొన్న ప్రైస్ ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని 10,000. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసాం. మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్టయితే ఈ డీల్ని అయితే 3,000 కూడా కొన్న ఉన్నారు 30,000 ఫోన్ని. సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి. సో బెస్ట్ లూట్ డీల్స్ అయితే అక్కడ మీకు అందిస్తాను అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, లేదా మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ మనకి ఏమాత్రం లేట్ చేయకుండా నా 1.5 మంత్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను వాడుతున్న ఈ గ్లాసెస్ వచ్చేసి ఇది ప్యూర్ గ్రీక్ కంపెనీకి సంబంధించిన యాంటీ గ్లేర్ గ్లాసెస్. ప్రజెంట్ దీని మీద సేల్ నడుస్తుంది. సో ఇది కూడా నేను లాస్ట్ నైట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాను. నా ఫస్ట్ నేను డెలివరీ తీసుకోగానే చెక్ చేశాను అనమాట. ప్యూర్ యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఇది వచ్చేసి మీకు కేవలం 380 రూపాయలకు ఉంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ప్యూర్ యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఒరిజినల్ కావాలంటే. నాకైతే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగా నచ్చింది. సో చూడొచ్చు, మనకి చాలా క్లోజ్లో చూపిస్తున్నాను మీకు. ఈ ఫ్రేమ్ అయితే వీళ్ళు పాలికార్బోనేట్ అంటున్నారు, బట్ దీని సెటప్ అంతా చూడడానికి అయితే మెటల్ లాగా అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ బెజల్స్ కూడా చూసుకుంటే డిస్ప్లేకి చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఎంత తక్కువ అంటే సో ఈవెన్ S22 ప్లస్ కన్నా కూడా దీని బెజల్స్ చాలా తక్కువనే. ఇన్ కేస్ మీకు ఈ టెంపర్లెస్ వీడియో వల్ల కొంచెం బెజల్ని కనిపిస్తుంది, కానీ ఈ టెంపర్లెస్ తీసేస్తే అసలు మీకు చాలా మినిమల్ 93% కన్నా అబౌవ్ అయితే దీని బాడీ ఆస్పెక్ట్ రేషియో అవుతుంది అనమాట, స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో. అండ్ మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ డైమెన్సిటీ 80-50% తక్కువ నుంచి నేయడానికి లేదు, చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ప్రతి టాస్క్ కూడా ఈజీగా అయితే రన్ చేస్తుంది. అండ్ మనకి దీంట్లో ప్లే స్టోర్ ఇవన్నీ కూడా చాలా యాక్యురేట్గా చాలా స్పీడ్గా వర్క్ అవుతున్నాయి. అండ్ కెమెరా కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక సింగిల్ ట్యాప్తో అయితే ఓపెన్ అవుతాయి. మీరు డైలీ దీన్ని ఒక డైలీ డ్రైవర్లో యూస్ చేయాలంటే మాత్రం ఒక సూపర్ డివైస్ అని చెప్పొచ్చు. నేను దీంట్లో ఆల్మోస్ట్ డీల్స్ అన్ని కూడా టెలిగ్రామ్ డీల్స్ అన్ని కూడా మనం దీని నుంచి అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో మన ఛానల్లో కూడా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇట్లాంటి లూట్ డీల్ అయితే అక్కడ మేమైతే పోస్ట్ చేస్తాను. ఈవెన్ ట్రూ కలర్ కూడా దీంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది. కాల్స్ వచ్చినప్పుడు బ్లాక్ చేయడం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్. అంటే కొన్ని యూఐస్ ఏంటంటే ట్రూ కలర్ని యాక్సెప్ట్ చేయవు అండ్ రన్ చేయలేవు అనమాట. అండ్ దీని ఇన్ హ్యాండ్ ఫీల్ డిస్ప్లే కానీ దీని ప్రాసెసర్ కానీ నాకు బాగా నచ్చింది. దీంట్లో ఇదే నేను పెయిన్గా చెప్పుకునేది. అండ్ అంటే 100% సాటిస్ఫై అయ్యేది కూడా ఈ 3 విషయాల్లో. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కెమెరా పంపు చూడడానికి మీకు కొంచెం యాక్వర్డ్గా అనిపిస్తుంది, బట్ యూనిక్ డిజైన్ అనమాట. సో ఇది మీకు ఎలా చెప్పాలంటే ఈ డిజైనింగ్ ఎవరి దగ్గర లేదురా, మన దగ్గరే ఉందనే విధంగా ఉంటుంది. దీంట్లో RGBW సెన్సర్ అయితే వస్తుందన్నట్టు. ఇది సెన్సార్ షిఫ్ట్ ఓఎస్తో వస్తుంది, బట్ వీళ్ళు చెప్పినంత విషయం అయితే లేదు, కానీ ఈ రింగ్ లైట్ ఫ్లాష్ అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో ఆరో ఫ్లడ్ డిమ్లైట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ఆటో ఫోకస్ కోసం పనిచేస్తుంది. ఓకే, వీళ్ళు చెప్పినంత లేదు కానీ కెమెరాస్ అయితే చల్తా. సో నేను దీంట్లోనే మీకు తీసిన రా ఫుటేజెస్ కొన్ని చూపిస్తాను. సో ఈవెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ నేను దీన్ని షూట్ చేసినాయి అనమాట, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా. ఇవైతే వీడియో పరంగా అయితే కలర్స్ అయితే బాగా తీసుకుంటుంది. సో అక్కడక్కడ మనకి HDR కంట్రోల్స్ కానీ ఆటో ఫోకస్ కానీ కొంచెం మనకి స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. వీడియో క్వాలిటీ నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. సో ఇక్కడ మీరు మా బాబు వీడియో చూడొచ్చు. ఇది నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను లైట్ కండిషన్స్లో. ఇవన్నీ కూడా నాకు వీడియో క్వాలిటీ అంటే పర్సన్ స్కిన్ టోన్ కానీ అక్కడ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తీసుకుంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి స్టెబిలైజేషన్ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. సో ఈ పిక్స్ అన్ని నేను దీంతో తీసినవే. పిక్స్ పరంగా అయితే చాలా బాగుంది. పిక్స్ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనిపించలేదు. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ పిక్స్ బాగా వస్తున్నాయి, వీడియో కూడా బాగుంది. దాని వీడియో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం సో ఆ స్కై అంతా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇది దీంట్లో కెమెరాలో ఒక చిన్న ఇష్యూ, దీన్ని ఆల్రెడీ అప్డేట్స్లో సాల్వ్ చేస్తామని చెప్పారు, బట్ అది ఎప్పుడు సాల్వ్ చేస్తారో నాకు తెలియదు. బట్ మీరు వీడియో జూమ్ చేసినా సరే ఎటువంటి క్లారిటీ తగ్గదు. సెన్సార్స్ అయితే మంచి సెన్సార్స్ ఇచ్చారు. వీళ్ళు ఆప్టిమైజేషన్ ఇష్యూ వల్ల కొంచెం స్టెబిలైజేషన్ ఇష్యూ, ఆటో ఫోకస్ ఇష్యూ అయితే ఉంది. ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. మనకి కెమెరా లైక్ ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కొంచెం దీన్ని ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకుని తీసుకోగలిగితే మనకి మంచి ఫుటేజ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 50 MP మెయిన్ సెన్సార్ ఇచ్చారు. మనకి దీంట్లో అల్ట్రావైడ్కి వెళ్తే అల్ట్రావైడ్లో మనకి 108 MP సెన్సార్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు అల్ట్రావైడ్ 108 MP సెన్సార్ ఇచ్చారు. 108 MPలో కూడా మీరు ఫోటోలు అయితే తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక మనకి వీడియో పరంగా చూస్తే వీడియో వచ్చేసి సో మనకి 4K 30 fps వరకు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో
ఇక్కడ చూసుకోవచ్చు 4K 30 FPS వీడియో కూడా వీళ్ళైతే ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో పరంగా నాకైతే ఓకే, నా కెమెరా అయితే సాటిస్ఫై. బట్ మరీ ఇప్పుడు ఈ సామ్సంగ్ ఫోన్ ఇచ్చేంత అవుట్పుట్ ఇస్తుందా అంటే మాత్రం నేను దాన్ని ఒప్పుకోను. ఇక ర్యామ్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం ఒక అప్డేట్ ఇచ్చారు, దాంతో అయితే బెటర్ అయిందనమాట. అండ్ దీంట్లో బ్యాటరీ లైఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టున్నాను, మీకు ఇప్పుడే ఆ లైవ్లో కూడా చూపిస్తాను. అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో 51% అంటే 51% ఉన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసాను. హాట్స్టార్ 3 hours 16 minutes వాడాను, 21% దానికి ఖర్చు అయింది. ఇంకా ఆండ్రాయిడ్ సిస్టమ్, ఫోన్ ఐడియాలు, స్క్రీన్ అంటే టోటల్గా స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 4 hours 26 minutes ఉంది. దాంట్లో 32 minutes ఫేస్బుక్ వాడున్నాను. ఇది ఇంకా నాకు రిమైనింగ్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్లో అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడ మనకి రిమైనింగ్ 49% అయితే ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. 100% ఛార్జ్ చేశాను. సో ఈ విధంగా నాకు ఇంత బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నాకు టోటల్గా 6.5 hours హెవీ యూజ్లో అయితే 6.5 hours 7 hours వచ్చింది. సో లేదు మోడరేట్ యూజ్లో అయితే లైక్ మూవీస్ చూసుకోవడం, యూట్యూబ్ చూసుకోవడం, ఇన్స్టా రీల్స్ ఇవన్నీ చూసుకుంటుంటే ఓన్లీ వీడియో పర్పస్ వాడుతుంటే మాత్రం 8 hours వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. 7 to 7.5 8 hours. సో నాకైతే బ్యాటరీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా మంచి బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ వస్తుంది. అలాగే 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో దీన్ని మీరు ఛార్జింగ్ కానీ నార్మల్గా పెట్టుకుంటే 1 hour లోపలే ఫుల్ అవుతుంది. లేదు ఇంటెలిజెంట్ ఛార్జింగ్ కూడా పెట్టుకుంటే సో అది ఫ్లక్చుయేషన్స్ వాటిలన్నింటిని హ్యాండిల్ చేస్తూ లేట్గా ఛార్జ్ ఎక్కుతుంది. 1.5 hours అయితే పడుతుంది అనమాట. కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో నిజంగా చాలా ఇంప్రెస్ చేస్తాయి మిమ్మల్ని, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్తే, సెట్టింగ్స్లో అయితే దీంట్లో మనకి ప్రైవసీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, బ్యాటరీ ల్యాబ్ ఉంటుంది. సో ఈ బ్యాటరీ ల్యాబ్లోకి వెళ్తే బ్యాటరీ ల్యాబ్లో మనకి పవర్ బూస్ట్ మోడ్, అల్ట్రా సేవింగ్ మోడ్ అండ్ బ్యాటరీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి చూడొచ్చు ఛార్జ్ కంప్లీట్ టోన్, ఏ స్మార్ట్ ఛార్జ్ ఆన్ అని పెట్టుకోండి. దీంట్లో ఇది నాకు బాగా నచ్చిన అంశం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి అప్ అండ్ డౌన్స్ని లైక్ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ చూసుకొని ఇంటెలిజెంట్ బ్యాటరీ టెక్నాలజీ అయితే వాడారనమాట. సో చాలా ఫోన్స్లో ఇట్లాంటిది ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు అయితే టెక్నాలజీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఈ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడితే నాకు 1.5 hours ఛార్జింగ్, 1.5 hours అబౌవ్ అయితే పడుతున్నాడు ఫుల్ ఛార్జ్ ఇవ్వడానికి. అలాగే బ్యాటరీ పర్సెంటేజ్, లో బ్యాటరీ షార్ట్, చాలా ఫీచర్స్ ఉన్నాయి కాదు. సో ఈ ఫోన్లో మీకు చెప్పాలంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాయిస్ అసిస్టెన్స్ ఉంది, డైనమిక్ పోర్ట్ కానీ, మల్టీ విండో కానీ, స్మార్ట్ ఫోన్, మీమ్ ఫ్యూజన్, టర్బో, సోషల్ టర్బో, అలాగే గేమ్ మోడ్, ట్విన్ యాప్. ఈ గేమ్ మోడ్ పెట్టుకున్నారంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. సో చాలా మంచి గేమ్ మోడ్ అయితే ఇచ్చారు. ఇది కూడా నేను టెస్ట్ చేశాను. అండ్ మనకి మైక్రో ఇంటెలిజెన్స్ అని, పీక్ ప్రూఫ్ అని, iOS ల్యాబ్స్ అని చాలా ఉన్నాయి. ట్రై న్యూ ఫీచర్స్ ఇక్కడ నుంచి పీక్ ప్రూఫ్ చూసుకోవచ్చు. ఇంకా iOS ల్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఫ్యూచర్ ఆప్షన్స్ అయితే ఇక్కడైతే వస్తున్నట్టు ఏదైనా అప్డేట్స్ వచ్చినా కూడా ఇక్కడ iOS ల్యాబ్లో అయితే మీకైతే కనిపిస్తాయి అనమాట. అలాగే మనకి మైక్రో ఇంటెలిజెన్స్లో మీరు సెట్ చేసుకోవాలని గెస్టర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా గెస్టర్స్ ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో కొన్ని ఫోన్స్లో ఈ గెస్టర్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దీంట్లో అయితే ఎవ్రీ ఫీచర్ లైక్ ఇది ఉన్నది లేదనుకుంటా చాలా న్యూ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా దీంట్లో ఒక ప్లస్ అనమాట. ఇది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి ఉంది. యుఐ అయితే మీకు కొంచెం పాలిష్గా ఉంటుంది, ఏదో MIUI నాట్ ఎడిట్ చేసి తెచ్చినట్టు ఉంటుంది. బట్ యుఐ అయితే ల్యాక్స్ ఏం లేవు. సో మనకి ఫస్ట్లో ఒక 10 days అడ్జస్ట్ అయ్యాను నేను. బట్ ఆఫ్టర్ 1 update తర్వాత అయితే అన్నీ కూడా క్లియర్ చేశారు. సో ల్యాక్ ఫ్రీ యుఐ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఫ్లూయెంట్గా అయితే ఉంది. దీంట్లో చూస్తే మనకి టెక్నో క్యామెరా 20 ప్రీమియర్ 5G అండ్ 50MP అండ్ దీని డీటెయిల్స్ అయితే క్లియర్ ఇక్కడ చూడొచ్చు. 8GB to 8GB ఎక్స్పాండబుల్ ఇస్తున్నారు, 512GB ROM ఇస్తున్నారు. గైస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్చేంజ్ ఆఫర్లో ఒక 10,000 అంటే నా దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే 30,000 ఫోన్ ఒక 10,000కి వచ్చిందంటే అది 512GB ర్యామ్ అంటే 8GB ROMతో అయితే మీరు అర్థం చేసుకోండి. అసలు ఇంత మంచి డిస్ప్లేతో ఇంత మంచి ఫోన్ వచ్చిందంటే ఆలోచించండి. ఇది నేను ఎక్కువ సజెస్ట్ చేసేది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టి కొనుక్కోండి. డైరెక్ట్గా పెట్టి అయితే కొనుక్కోవద్దు డబ్బులు పెట్టి, అప్పుడు మీరు కొంచెం బాధపడతారు కెమెరా పరంగా, మిగతా అన్ని సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫర్లో కొన్నప్పుడు ఏదో ఒక ఫోన్ ప్రైస్ 30,000 నుంచి మీరు 10,000కో 12,000కో చేతికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా మనం కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక ల్యాక్ ఫ్రీగా ఉందో మొత్తం చెప్పాను కదా. నాకు నచ్చింది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది, ఇది ఆన్ చేసినప్పుడు. సో ఇది ఒక్కొక్కసారి బాగా వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ ఎనీవే మొత్తానికైతే ఇండోర్లో బాగానే ఉంది. అవుట్డోర్కి వెళ్ళినప్పుడే హై బ్రైట్నెస్ చూడొచ్చు. ఇక్కడైతే ఇప్పుడు చూడండి, ఇది మనకి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవట్లేదు. ఇది ఒకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. ఇది మనకి ఇండోర్లో పెద్ద ప్రాబ్లం కదా, అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. దీంట్లో NFC ఉంది, టార్చ్ ఉంది, ప్రతి ఫ్యూచర్ ఉంటుంది భయ్య. దీంట్లో ఒక ప్రొఫెషనల్ ఫోన్లో మీకు ఉండాల్సిన ప్రతి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది సిగ్నల్ స్ట్రెంత్. ఇక్కడ చూడొచ్చు జియో 4G+ వస్తుంది, బట్ సామ్సంగ్లో అయితే 4G వస్తుంది. ఇక్కడ పాయింట్స్ కూడా చూడొచ్చు, నెట్వర్క్ పాయింట్స్ ఆల్మోస్ట్ ఫుల్ అయితే ఉంటుంది. ఈ రూమ్లో సామ్సంగ్లో 1 or 2 points మించి ఎక్కువ రాదనమాట. దీంట్లో ట్రూ 5G మోడ్ కూడా ఉందన్నమాట. సో మీరు అంటే ప్రతి ఫ్యూచర్ వీళ్ళు
ఏది మిస్ కాకుండా తీసుకొచ్చారు. సో 5G మోడ్ 5G మోడ్ 2 డ్యూయల్ బ్యాండ్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక NFC అది ఉంది ఇదని లేకుండా ప్రతిదీ దీంట్లో టోటల్ ఒక ప్యాకేజ్ లాగే తీసుకొచ్చారనమాట. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఈ ఫోన్ కొనుక్కోవాలంటే ప్రజెంట్ 25,000 లోపల అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో డీల్ కూడా పోస్ట్ చేశా. ఇన్ కేస్ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కార్డ్ ఆఫర్లో 20,000 బిలో మీ చేతికి వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అనమాట. ఒక పవర్ ప్యాకెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా లేవు. సో నేను ఇప్పటివరకు అయితే హీటింగ్ ఇష్యూస్ అబ్జర్వ్ చేయలేదు. నేను 1.5 అవర్ వాడుతున్నా కూడా నార్మల్ యూజ్ లేదు, హీటింగ్ ఇష్యూ లేదు. గేమ్ ఆడినప్పుడు లిటిల్ బిట్ అనిపించింది, బట్ అంత మరీ 40 degrees దాటి అయితే వెళ్ళిపోవట్లేదు. సో నేను దీంట్లో మీకు ఒక సింపుల్ రూమ్ టెంపరేచర్ సెన్సార్ యాప్ కూడా ఉంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు, ఇది యాక్చువల్గా రూమ్ టెంపరేచర్, మొబైల్ టెంపరేచర్ కూడా అనుకోవచ్చు. సో ఈ రూమ్ టెంపరేచర్ సెన్సార్ యాప్లో మీకు మొబైల్ హీట్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ రూమ్ 32 అంటే రాంగ్ అనమాట, ఇది మొబైల్ టెంపరేచర్. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాడుతున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ నుంచి వాడితే చూడొచ్చు 32 degrees దగ్గర అయితే ఇది ప్రజెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ విధంగా అయితే నాకు ఈ ఫోన్ అయితే ఒక ఫుల్ మిల్స్ లాంటి ఫోన్ అయితే అనిపించింది. సో గైస్, ఇది ఈ వీడియోలో నేను టెక్నో ప్రీమియర్ 20 నా యొక్క రివ్యూ అయితే ఇచ్చాను, 1.5 month రివ్యూ. ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇట్లాంటి మరిన్ని లూట్ డీల్స్ అయితే నేను ఎప్పటికప్పుడు అక్కడైతే పోస్ట్ చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.